బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కబ్జాకు ఏ చెరువు కాదు అనర్హమన్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగరం చుట్టుపక్కల అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఓ మోస్తరు వర్షం కురిసిన కాలనీలను వరద ముంచెత్తుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షం పడితే హైదరాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. చెరువులు, కుంటల్లాంటి జలవనరులు, నాలాలు ఆక్రమణలకు గురి కావటం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్నాయి. కొద్ది రోజులుగా హైడ్రా చెరువుల్లో ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తోంది. దీంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో సర్దార్ నగర్లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి. కానీ ప్రస్తుతం చెరువు కనిపించకుండా దాని అలుగు మాత్రమే కనిపిస్తోందని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న జలవనరుల పరిరక్షణ కోసం ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలు తొలగించిన హైడ్రా 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, శాటిలైట్ ఫోటోలను జతచేసి మరీ ఫిర్యాదు చేస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉన్నారు.